హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. ఎస్ఎస్ఎంబి 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న మహేష్, రాజమౌళి అభిమానులకి, సినీ అభిమానులకి నిన్న పండగ రోజని చెప్పొచ్చు. ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి హడావిడి లేకుండా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిన్న ఎస్ఎస్ఎంబి 29 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కేవలం యూనిట్ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ మూవీ విషయంలో మహేష్ తన సెంటిమెంట్ని బ్రేక్ చేశాడని చెప్పవచ్చు. జనరల్గా మహేష్ తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కాడు. అలా హాజరు కాకపోవడానికి మహేష్ చాలా కాలం నుంచి ఒక సెంటిమెంట్గా పెట్టుకున్నాడనే మాటలు ఫిలిం సర్కిల్స్లో వినబడుతూ ఉంటాయి. మహేష్ తరఫున నమ్రత హాజరయ్యి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కానీ ఈసారి మహేష్ తన సెంటిమెంట్ ని పక్కన పెట్టి ఎస్ఎస్ఎంబి 29 పూజ కార్యక్రమాలకి హాజరయ్యాడు. దీంతో జక్కన్న కోసం మహేష్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేసుకున్నాడని అంటున్నారు. ఇక ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతవరకు తెరకెక్కని ఒక సరికొత్త కాన్సెప్ట్ తో, సరికొత్త విజువల్స్ తో తెరకెక్కబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినబడుతున్నాయి. చిత్ర రచయిత రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతుందని చెప్పిన విషయం తెలిసిందే. పైగా ట్రిబుల్ ఆర్ తో రాజమౌళి ఆస్కార్ ని అందుకొని హాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా తన వైపు చూసేలా చేసుకున్నాడు. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన నటులే కాకుండా ప్రపంచ నటులు కూడా ఎస్ఎస్ఎంబి 29 లో నటించబోతున్నారనే టాక్ వినబడుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తుందనే టాక్ అయితే చాలా బలంగానే వినబడుతుంది. మూవీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.